First question. In the file path C, program files Microsoft Office Word.exe. What is Word.exe? Option 1 folder, option 2 file, option 3 drive, option 4 extension. And the correct answer is option 2 file. Question number 2. Select the most appropriate option to fill in the blank. Rohan and Shantanu are good players. So on behalf of the school, Dash always represented the cricket team in the state level competition. Option A, he. Option 2, they. Option 3, we. Option 4, them. And the correct answer is option 2, they. Third question. ఇది బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మేల్ అయితే ప్లస్ సైన్తో, ఫీమేల్ అయితే మైనస్ సైన్తో రిప్రజెంట్ చేయాలి. దీనివల్ల రిలేషన్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది. మనం క్వశ్చన్తో పాటే రిలేషన్ని కూడా డ్రా చేసుకుందాము. ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ డి అంటా ఉన్నాడు. ఏ డి యొక్క బ్రదర్ అంటా ఉన్నాడు. సో బ్రదర్ అంటే మేల్ కాబట్టి ఏని ప్లస్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి అంటా ఉన్నాడు. సి యొక్క ఫాదర్ డి అంటా ఉన్నాడు. సో డి కూడా మేల్ కాబట్టి ప్లస్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం. బి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అంటా ఉన్నాడు. ఏ యొక్క మదర్ బి అంటా ఉన్నాడు. సో మదర్ కాబట్టి ఫీమేల్ కాబట్టి మైనస్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం బిని. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటా ఉన్నాడు. సి యొక్క డాటర్ ఈ అంటా ఉన్నాడు. సో ఈ డాటర్ కాబట్టి మైనస్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం. ఎఫ్ ఈజ్ సీస్ వైఫ్. సి యొక్క వైఫ్ ఎఫ్ అంటా ఉన్నాడు. సో వైఫ్ అంటే ఫీమేల్ కాబట్టి మైనస్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ సి వచ్చేది హస్బెండ్ కాబట్టి ప్లస్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం. క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అంటా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ రిలేషన్ని చూసుకుంటే ఈ యొక్క ఫాదర్ సి, సి యొక్క ఫాదర్ డి, డి వాళ్ళ మదర్ బి. సో ఫాదర్స్ ఫాదర్ మదర్. ఆప్షన్ 3 is the right answer. Fourth question. Sentences of a paragraph are given below in jumbled order. Arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph. ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. వాటిని అన్ని ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో సెంటెన్స్ ఏ వచ్చేసి ఇట్ కంటిన్యూస్ టు బీ ద ప్రిరోగేటివ్ ఆఫ్ వెటరన్స్. సెంటెన్స్ బి వచ్చేసి అన్లెస్ ద యూత్ డిసైడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ద ఏజ్డ్ పొలిటీషియన్స్ విల్ థ్రైవ్. సెంటెన్స్ సి వచ్చేసి యూత్ డోంట్ సీమ్ టు బీ టూ కీన్ టు టేకప్ పాలిటిక్స్. సెంటెన్స్ డి వచ్చేసి వీ ఎర్న్ టు సీ ఏ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ద ఓల్డ్ అండ్ ద యంగ్ ఇన్ పాలిటిక్స్. సో ఇక్కడ ఆర్డర్ని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ సెంటెన్స్ సి వస్తుంది. సెకండ్ వచ్చేసి ఏ వస్తుంది. థర్డ్ వచ్చేసి బి వస్తుంది. దానిలో ఫోర్త్ వచ్చేసి డి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి సి అంటే యూత్ డోంట్ సీమ్ టు బీ టూ కీన్ టు టేకప్ పాలిటిక్స్. దాని తర్వాత ఏ వచ్చేసి ఇట్ కంటిన్యూస్ టు బీ ద ప్రిరోగేటివ్ ఆఫ్ వెటరన్స్. దాని తర్వాత బి వచ్చేసి అన్లెస్ ద యూత్ డిసైడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ద ఏజ్డ్ పొలిటీషియన్స్ విల్ థ్రైవ్. దాని తర్వాత డి వచ్చేసి వి ఎర్న్ టు సీ ఏ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ద ఓల్డ్ అండ్ ద యంగ్ ఇన్ పాలిటిక్స్. సో ఆప్షన్ 1 CABD is the right answer. Question number 5. P and Q together can fill a cistern with water in 28 hours. If P alone can fill the cistern with water in 56 hours, then in how many hours will Q alone fill 3/4 of the same cistern with water? క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారము P and Q టుగెదర్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ విత్ వాటర్ ఇన్ 28 hours అంటా ఉన్నాడు. సో పి అండ్ క్యూ ఇద్దరు కలిసి 28 hours సిస్టమ్ నింపుతారంట. పి ఒక్కడే 56 hours టైం తీసుకుంటాడంట సేమ్ సిస్టమ్ నింపడానికి. సో క్వశ్చన్లో మనల్ని క్యూ ఒక్కడే ఎన్ని గంటల్లో సిస్టమ్ని ఫిల్ చేస్తాడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనకు క్యూ యొక్క ఎఫిషియన్సీ కావాలి అంటే పీ ప్లస్ క్యూలో నుంచి పీని మైనస్ చేస్తే క్యూ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. ఎఫిషియన్సీ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం 28, 56 ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఈ రెండింటికి ఎల్సిఎం 56 అవుతుంది.
ఇక్కడ P ప్లస్ Q 28 56లో 2 టైమ్స్ పోతుంది. 56 ఇక్కడ 1 టైం పోతుంది. సో మనం అనుకున్నట్టు P ప్లస్ Qలో నుంచి Pని మైనస్ చేయాలి కాబట్టి 2 మైనస్ 1 చేస్తే Q యొక్క ఎఫిషియన్సీ 1 వస్తుంది. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ 56 లీటర్స్ అయితే Q ఒక్కడే 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఎన్ని అవర్స్లో నింపగలడు అని చెప్పేసి అడిగాడు. 4 ఇక్కడ 56లో 14 టైమ్స్ పోతుంది. 14 ఇంటూ 3 చేస్తే మనకు వచ్చేసి 42 అవర్స్ పడుతుంది సిస్టమ్ని నింపడానికి. సో ఆప్షన్ 2 42 is the right answer. Question number 6. Which of the following transition effects does not allow you to specify the speed of the transition? Option A push, option 2 fade, option 3 uncover, option 4 wipe. And the correct answer is option 2 fade. Question number 7. A person marks an article at 54% above the cost price and offers a 20% discount on the market price. What is his gain percentage? సో క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం మనం కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఏ పర్సన్ మార్క్స్ అండ్ ఆర్టికల్ ఎట్ 54% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ పైన 54% ఎక్స్ట్రా వేసాడంట మార్కెట్ ప్రైస్లో. సో 54% అంటే 100 రూపీస్లో 54 అవుతుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 154 రూపీస్ అవుతుంది. సో అండ్ ఆఫర్స్ ఏ 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అన్నాడు. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు 154 వచ్చింది ఇక్కడ. దీనిపైన 20% డిస్కౌంట్ అంటా ఉన్నాడు. సో 154లో నుంచి 20% డిస్కౌంట్ చేయాలి. 20% అంటే 30 రూపీస్ 80 పైస్ వస్తుంది. సో 30 రూపీస్ 80 పైస్ మైనస్ చేస్తే మనకు వచ్చేసి 123 రూపీస్ 20 పైస్ వస్తుంది. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై 100 ఇంటూ 100 చేయాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 123 రూపీస్ 20 పైస్, అలాగే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఇంటూ 100 బై 100 చేస్తే మనకు ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 123.20 నుంచి 100 పోతే మనకు వచ్చేసి 23 రూపీస్ 20 పైస్ వస్తుంది. సో దీన్ని ఫ్రాక్షన్స్లోకి ఇచ్చాడు. దీన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే ఆప్షన్ 1 23 1/5% అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఫోర్త్రైట్నెస్. ఆప్షన్ 1 క్యాండర్, ఆప్షన్ 2 ఫార్వర్డ్, ఆప్షన్ 3 డెసిట్, ఆప్షన్ 4 ఇన్కన్సిస్టెంట్. And the correct answer is option 1 candor. Question number 9. The original price of a music set is 8,500 rupees. The price is discounted by 10% and then raised by 10%. What is its new price? క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారము మ్యూజిక్ సెట్ యొక్క ప్రైస్ 8,500 రూపీస్ అంటా ఉన్నాడు. ద ప్రైస్ ఈజ్ డిస్కౌంటెడ్ బై 10% అన్నాడు. సో 8,500లో నుంచి 10% మైనస్ చేయాలి. 10% అంటే 8,500లో 850 రూపీస్ వస్తుంది. సో దీన్ని మైనస్ చేస్తే మనకు వచ్చేసి 7,650 రూపీస్ వస్తుంది. అండ్ దెన్ రైజ్డ్ బై 10% అన్నాడు. సో ఈ 7,650లో 10% రేజ్ చేశాడంట. సో 7,650లో 10% అంటే 765 రూపీస్ వస్తుంది. ఇక్కడ రేజ్ చేశాడు కాబట్టి మనం యాడ్ చేయాలి. 7,650కి 765 రూపీస్ యాడ్ చేస్తే 8,415 రూపీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 8,415 is the right answer. Question number 10. Which of the following states accounted for the highest percentage of population in India? Option 1 Uttar Pradesh, option 2 Rajasthan, option 3 Madhya Pradesh, option 4 Bihar. And the correct answer is option 1 Uttar Pradesh.